ఓం శక్తి గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ప్రతి గ్రహణాల గురించి చెప్పాను. ప్రతి గ్రహానికి గ్రహణాలు ఉంటాయని గతంలో చెప్పాను. దీనికి సహజంగా ఏ గ్రహమైనా కానివ్వండి, అక్కడ ఏంటంటే మీకు రవి నుండి కానీ శుక్రుడి నుండి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ముందు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి నుండి జన్మంతో అంటే రవి కలయిక, కేతు కానీ రాహు కానీ కలయిక జరిగినప్పుడు గ్రహణం వస్తుంది ఆన్ ద పాస్వే. అలాగే కొన్ని సందర్భాల్లో ద్వితీయంలో కూడా గ్రహణ యోగం, చతుర్థంలో గ్రహణ యోగం, షష్ఠంలో కూడా గ్రహణ యోగం, సప్తమంలో గ్రహణ యోగం. ఏ గ్రహానికైనా సరే సప్తమం, అష్టమం, తర్వాత దశమం, 10వ స్థానాల్లో చంద్రలగ్నాత్ కానివ్వండి, చంద్ర రాశి నుండి కానివ్వండి, లగ్నాత్ అంటే టైం ప్రకారంగా లగ్నం వస్తుంది. ఆ లగ్న ప్రమాణంగా అయినా కూడా ఈ విధంగా దోషాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక గ్రహణ లెక్క వస్తుంది. అలాగే ఇక్కడ శుక్రుడికి 4వ స్థానంలో కేతు ఉంటే గ్రహణం, కుజుడికి 4వ స్థానంలో ఉన్న గ్రహణమే. అట్లాగనమాట ఏ గ్రహానికైనా ప్రతిదీ. ఇక్కడ ముందు గ్రహానికి ఉన్న 4వ స్థానం అలాగనమాట. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక కొన్ని జాతకాల్లో విచిత్ర యోగ గ్రహణాలు ఉంటాయి మీకు. ఇప్పుడు కర్కాటక లగ్నంలో రవి బుధుడు, అప్పుడు ఇక్కడ ఏంటి 4వ స్థానంలో కేతువు కానీ రాహువు కానీ. అయితే ఇక్కడ సమస్య రాహువు పక్కన పెట్టుకున్నట్టయితే ఫస్ట్ కేతు, ఈ 4వ స్థానంలో కేతువు ఉండటం, లేదా షష్ఠ స్థానంలో కేతువు, తర్వాత సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో కేతువు, దశమ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఇది గ్రహణ లక్షణాలు బాగా ఉంటాయి. ఎప్పుడైనా సరే గ్రహణ లక్షణాలు ఉంటాయి. వ్యయంలో కూడా ఈ కుజుడితో పాటు కొన్ని లక్షణాలు దీంట్లో కూడా ఉంటాయి. అలాగే పోతే ఈ రాహు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ గ్రహానికైనా సరే తృతీయ రాహువు, తర్వాత దశమ రాహువు, తర్వాత భాగ్య రాహువు, సప్తమ రాహువు, ఇట్లాగూ రాహు యొక్క ప్రమాణం ఈ విధంగా గ్రహణ లక్షణాలతో ఉంటుంది ఇది. అలాగే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా కర్కాటక లగ్నం. ఈ కర్కాటక లగ్నంలో రవి బుధులు ఉన్నారు, లగ్నం అది కదా. ఇక్కడ పంచమంలో చతుర్థంలో కేతువు, దశమంలో రాహు. ఇది రవి బుధుల గ్రహణం ఇక్కడ లెక్క. ఇకపోతే చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే భాగ్యస్థానంలో ఉన్నాడు, అంటే చంద్రుడి నుండి అష్టమంలో కేతు ఉన్నాడు. దానివల్ల చంద్రుడికి గ్రహణం, అక్కడ రవి బుధుల గ్రహణం, ఇక్కడ ఇది గ్రహణం. అక్కడే శని కూడా కలయిక జరిగింది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉన్న శని కూడా కలిగింది. అక్కడ అష్టమంలో కేతు అంటే చంద్ర శనులకి కూడా గ్రహణమే. అలాగే ఇక్కడ ఏంటంటే కజ్మాల గ్రహాలు గురువు, శుక్రుడు, కుజుడు మిథునంలో ఉన్న
అక్కడ ఏమవుతుంది, భావలగ్నము అంటారు. భావం మీద లెక్కేసుకున్నప్పుడు ఈ పంచమంలో ఉన్న కేతువు కూడా అంటే టోటల్గా ఏమైంది ఇక్కడ మొత్తం ఈ లగ్నానికి రవి బుధులు, చతుర్థంలో కేతువు, దశమంలో రాహువు ఉన్నప్పుడు మేషంలో రాహు. ఈ మేషరాహు కూడా కుజ సంబంధ గ్రహణం అన్నమాట. మహాదోషం ఇది. ఇదేంటంటే పూర్తి స్థాయిలో మనిషిని అత్తలాకుతలం చేస్తుంది, డిక్టేటర్ని చేస్తుంది, లేకపోతే పూర్తి నీరసాన్ని తీసుకొస్తుంది ఇది. అదే కేతు ఉన్నప్పుడు పెచ్చెక్కిస్తుంది, యాంటీ క్లాక్స్. ఇట్లాగూ మీకు ఉదాహరణకి ఏంటంటే ఏ గ్రహాలకైనా జరిగేది ఇది. కాబట్టి రాహుకేతువుల యొక్క ప్రభావం గ్రహణాలు ఈ విధంగా ఉంటుంది. మనిషి జీవితం ఇది. ఎవరెవరి జాతకాలను చూసుకొని దాన్ని బట్టి ఈ యొక్క ప్రమాణాలను కనుక చూసుకున్నట్లయితే ఇది శనివత్ రాహువు, కుజవత్ కేతువు అనే ప్రమాణాల్లో కూడా ఈ విధంగా ఉంటుంది. శని ఫలితాలని రాహు ఇస్తాడు, కుజ ఫలితాలని కేతువు ఇస్తాడు. అది సపోర్ట్ ఆఫ్ ది లైన్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. సక్రమంగా ఆలోచించి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానాల్లో గ్రహాలుండి దానికి ఈ స్థానాల్లో కనుక రాహుకేతులు ఉన్నప్పుడు మీకు ఈ గ్రహణ లక్షణాలే ఉంటాయి. అది పూర్తి స్థాయిలో మొత్తం జీవితం అంతా కూడా చాలా విరుద్ధమైన లక్షణాలతో ఉంటుంది. ఇప్పుడున్నది కూడా మీకు రేపు చెప్పాను కదా, శని మేషంలో ఉంటాడు, కర్కాటకంలో కేతు ఉంటాడు. ఇది ప్రపంచానికి పట్టిన మహాగ్రహణము. అస్సలు యావత్ ఇది అది అనేది లేదు. ఇక దశమంలో రాహు, మేషానికి, చతుర్థంలో కేతు, మేషంలో శని. అబ్బాబ్బా, ఏదో సినిమాలో చిరంజీవి సినిమాలో మరణ మృదంగం అన్నట్టు ఉంది ఇది. నాకు తెలిసి ఇంత దారుణం అన్నమాట. చాలా కాస్త జాగ్రత్తగా చూసుకొని మరి ముందుకు ఎలా వెళ్తామో ఏంటో, ఈ బ్రతుకులు ఎలా ఉంటాయో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆలోచిస్తే ఒక సావు, ఆలోచించకపోతే ఒక సావు అన్నట్టుగా ఉంది మనుషులకి. మీకేమో తెలియక హ్యాపీగా ఉన్నారు, మాకు తెలిసి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. బుర్రంతా హీట్ ఎక్కిపోద్ది, నరాల వీక్నెస్ చాలా ఇదిగా ఉంటుంది. కాకపోతే దీంట్లో కొంతమంది సిద్ధాంతులు కూడా వింటే ఆ సిద్ధాంతాన్ని మీరు బాగా వాళ్ళు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు, ఇంకా ముందుకు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ ఏంటంటే, కేతు ఏ గ్రహానికైనా 4, 6, 7, 8, 12 స్థానాలు. అలాగే రాహు 3, 7, 10 స్థానాల్లో ఎఫెక్ట్, 10వ స్థానంలో ఉన్నప్పుడు గ్రహణ లక్షణాలు. అలాగే ప్రతి గ్రహము కలయిక వలన, కలయిక అంటే శుక్రకేతువులు, రవి రాహువులు, గురు రాహువులు, ఇట్లా ఈ రాహువులు కలయిక జరిగిన ప్రతి గ్రహణమే. కేతు కలయిక జరిగినప్పుడు కేతుగ్రహణం, కేతుగ్రస్తం. ఇది ఇందువల్ల ప్రతి జాతకంలో ఉన్న దాంట్లో ఇది చాలా అద్భుతమైన క్రియ. అందరూ శ్రద్ధగా తెలుసుకొని ఆచరించి ఆ గ్రహణ దోషం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యతలు మీకే. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రళయం లాంటిది. ఈ ప్రళయాలు కనుక ఉన్నవాళ్ళే 18 నుండి సుమారుగా 20 వరకు
ఈ జాతకాలన్నీ కావాలంటే చూసుకోండి. ఎవరైనా సరే దారుణమైన స్థితిని, అంటే యుద్ధకాండే, ఇంట్లో భార్యాభర్తలకి పెద్ద యుద్ధకాండలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి పెచ్చ గ్రహాలుగా ఉన్న వాళ్ళకి ఆ పాయింట్స్ వీక్ అవటం వలన పాయింట్స్ వీక్ అవుతాయి. 22, 23, 24 పెరిగే కొద్దీ ఇవన్నీ శుభలక్షణాలతో ఉన్నట్టు లెక్క. అంటే దోషం ఉన్న తట్టుకొని నిలబడే లక్షణాలతో ఉంటుంది కొంత. ఇది తత్వం. రాశిభావం, చంద్రభావం, లగ్నభావం, యోనికూటం, ఇవన్నీ కలయికే వధూవర గుణమేళం. చక్కగా ఉండి ఆనందించి ప్రతిదీ తెలుసుకోవాల్సిన బాధ్యతగా మేము చెప్తున్నాము. దాన్ని ప్రతిసారి పరిశోధన చేసుకొని మీరు చేయండి. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మం. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ. జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం, హరి ఓం, హరి ఓం. అన్యోన్య దాంపత్య సంతాన యోగ్యత ఫలసిద్ధిరస్సు. ఆచంద్రధార వంశాభివృద్ధిరస్సు. మనశ్శాంతిరస్సు. ప్రశాంత సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం, హరి ఓం, హరి ఓం.